హాయ్ ఫ్రెండ్స్, ఏ వ్యక్తి అయినా ఒక పని నిర్వహించేటప్పుడు త్రికరణ శుద్ధిగా చేయాలి అని అంటూ ఉంటారు. అసలు ఈ త్రికరణ శుద్ధి అంటే ఏంటి? త్రికరణాలంటే ఏంటి? మరి ఈ త్రికరణ శుద్ధిగా పనిచేయాలంటే ఏం చేయాలి? త్రికరణాలంటే మనస్సు, వాక్కు, శరీరం. వీటినే మనం త్రికరణాలు అంటాం. అంటే 3 కణాలు అని అర్థం. ఈ మనస్సు, వాక్కు, శరీరం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో అప్పుడే మనకు మాలిన్యాలు అంటాం. ఈ 3 కూడా ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. మరి మన మనస్సులో ఏదైతే మనం అనుకుంటామో ఆ మనసులో కలిగేటువంటి అభిప్రాయాల్ని ప్రకటించేదే వాక్కు. మరి మనసు అంగీకరించే కార్యాన్ని నిర్వహించేదే మన శరీరం. అంటే మన మనసు, వాక్కు, శరీరం ఎంత శుద్ధంగా ఉంటే మనిషి అంత గొప్పగా రాణిస్తాడు. అందుకే మనసు నిర్మలంగా, వాక్కు సత్యంతో నిండి ఉండి ప్రియంగా ఉండాలి. అందుకే మన పెద్దవాళ్ళు ఏ వ్యవహారాన్ని చేసినప్పటికీ, ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా త్రికరణ శుద్ధిగా చేయాలండి అని అంటూ ఉంటారు.